మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. టాలీవుడ్ కు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. వరుస వివాదాలు సినీ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అనవసర వివాదాలతో స్టార్స్ వీధిన పడ్డారు. షాకింగ్ ఘటనలతో మరికొందరు హీరోలు అల్లాడిపోయారు. 2024లో టాలీవుడ్ ను షేక్ చేసిన ఘటనలేమిటో ఇప్పుడు చూద్దాం. 2024 సంవత్సరం టాలీవుడ్ కు అంతగా కలిసి రాలేదని చెప్పాలి. ఈ ఏడాది హిట్ల కంటే వివాదాలే ఎక్కువగా ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించింది. పుష్ప 2 బంపర్ హిట్ అయిన విషయాన్ని కూడా మరిపించేలా ఈ వివాదం సాగింది. సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న టెన్షన్ సినీ పెద్దలను వేధిస్తోంది. అంతకుముందు మోహన్ బాబు ఫ్యామిలీ ఎపిసోడ్ టాలీవుడ్ ను షేక్ చేసింది. మంచు కుటుంబం వీధిన పడింది. ఆస్తుల పంపకం విషయంలో తండ్రి మోహన్ బాబు, చిన్న కొడుకు మనోజ్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది ఈ గొడవ. మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఇదిలా ఉండగా మీడియాపై మోహన్ బాబు దాడి చేయటం పరిస్థితిని మరింత దిగజార్చింది. అజ్ఞాతంలో ఉన్న మంచు మోహన్ బాబు అరెస్టుకు రంగం సిద్ధమైంది. టాలీవుడ్ లో ఫస్ట్ షాక్ నాగార్జునకే తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రా పేరిట కూల్చివేతలు చేపట్టింది. చెరువులో ఆక్రమించి కట్టిన నిర్మాణాలను ఎక్కడికక్కడ కూల్చివేస్తూ ఉక్కిపాదం మోపింది. ఇదే క్రమంలో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ వివాదం మధ్య మరో షాకింగ్ ఘటన జరిగింది. మంత్రి కొండా సురేఖ నాగార్జునపై సంచలన కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో నేరుగా అక్కినేని ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో నాగార్జున మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. మొత్తం మీద 2024 టాలీవుడ్ స్టార్స్ కు అంతగా కలిసి రాలేదని చెప్పొచ్చు.